అసలు భక్తి అంటే ఏమిటి? దేవుడి కోసం మనం ఎంతవరకు త్యాగం చేయగలం? శివభక్తులైన 63 మంది నాయనార్ల కథలు వినేవారికి ఈ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా లభిస్తుంది. ప్రతి నాయనారు యొక్క భక్తిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే భక్తుడు తన ప్రాణం కన్నా శివుడికి పెట్టే నైవేద్యాన్ని గొప్పగా భావించిన మహాశివభక్తుడి కథ. ఆయన పేరు అరివత్తయ్య నాయనారు. ఈయన అసలు పేరు తాయనారు. చేతిలో ఎప్పుడూ అరివాల్ అంటే కొడవలి పట్టుకొని ఉండడం వల్ల ప్రజలు ఆయనను అరివత్తయ్య నాయనార్ అని పిలిచేవారు. తమిళనాడులోని కన్నమంగళం అనే గ్రామంలో తాయనార్ అనే శివభక్తుడు జీవించేవాడు. ఆయన ఒక ధనవంతుడు, పైగా వ్యవసాయదారుడు. పెద్ద పొలాలు, మంచి సంపద, సమృద్ధిగా జీవితం గడుపుతున్నాడు. కానీ ఆ సంపద కంటే కూడా ఆయనకు ముఖ్యమైనది ఒకటే, శివభక్తి. ప్రతిరోజు ఆయన ఎంతో శ్రద్ధగా ఎర్రబియ్యం అన్నం వండించి ఆకుకూరలతో మామిడికాయ ఊరగాయను తయారు చేసి శివాలయానికి వెళ్ళి నైవేద్యంగా శివుడికి భక్తి శ్రద్ధలతో సమర్పించేవాడు. ఆయనకు ఒక కఠినమైన నియమం ఉండేది. ముందుగా శివుడు నైవేద్యాన్ని ఆరగించాలి, ఆ తరువాతే నేను భోజనం చేయాలి అని ఒక నియమం పెట్టుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు శివుడు తన భక్తుడిని పరీక్షించాలనుకున్నాడు. కొద్దిగా తాయనారు యొక్క జీవితంలో మార్పులు రావడం ప్రారంభమయ్యాయి. వ్యవసాయంలో నష్టాలు వచ్చాయి, భూములు, ఆస్తులు పోయాయి. చివరికి ఆయన దగ్గర ఉన్న సంపదంతా నశించింది. ఒకప్పుడు ధనవంతుడైన తాయనార్ ఇప్పుడు పేదవాడయ్యాడు. ఒకప్పుడు రైతుగా ఉన్న తాయనార్ ఇప్పుడు పొలాల్లో కూలీ పనికి వెళ్లే పరిస్థితి వచ్చింది. కానీ ఈ కష్టాలు ఆయన భక్తిని మాత్రం తగ్గించలేకపోయాయి. కూలీగా వచ్చిన ధాన్యంలో మంచి ఎర్ర బియ్యాన్ని తాయనార్ శివుడి నైవేద్యం కోసం పక్కన పెట్టుకునేవాడు. మిగిలిన నాసిరకం ధాన్యాన్ని, తవుడును తాను మరియు తన భార్య తినేవారు. కొన్ని రోజులు ఆహారం కూడా లేక పస్తులుండాల్సి వచ్చిన పరిస్థితి కూడా వచ్చేది. అయినా వారు ఒక్కరోజు కూడా శివుడికి నైవేద్యం పెట్టడం మానలేదు. ఒకరోజు ఉదయం తాయనారు భార్య ఎంతో ప్రేమతో శివుడికి నైవేద్యం సిద్ధం చేసింది. ఎర్రబియ్యం అన్నం వండి, ఆకుకూరలు, మామిడికాయ ఊరగాయ ఆ నైవేద్యాన్ని తీసుకొని తాయనారు ఆలయానికి బయలుదేరాడు. కానీ అనేక రోజులుగా సరైన ఆహారం లేకపోవడం వల్ల ఆయన చాలా బలహీనంగా, నీరసంగా ఉన్నాడు. నడుస్తూ ఉండగా ఆయన కాలు జారి కింద పడిపోయాడు. చేతిలో ఉన్న పాత్ర బోర్లా పడిపోయింది. శివుడికి తీసుకువెళ్తున్న నైవేద్యం అంతా నేలపాలైంది. బీటలు పడిన నేలలో అన్నము, ఆకుకూరలు, మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇరుక్కునిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసినటువంటి తాయనార్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. గుండె పగిలినంత పనైంది తాయనార్కు. ఓ పరమేశ్వర, ఎంత ఆకలితో ఉన్నావో ఏమో, నీ కోసం తీసుకుని వస్తున్న ఆహారాన్ని నేలపాలు చేశాను తండ్రి. ఇంత పెద్ద పాపం చేసిన నేను ఇంకా బ్రతికి ఉండడానికి అర్హుడని కాదేమో ఈశ్వర అని విలపించాడు. ఎంతో బాధపడ్డాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. శివుడికి ఆహారం పెట్టలేని నా జీవితం ఇక ఎందుకు అని అనుకొని తన చేతిలో ఉన్న పదునైన కొడవలని తీసుకున్నాడు. తన ప్రాణాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను మెడ కోసుకునే క్షణంలోనే ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. కరక్ కరక్ కరక్. అది మామిడికాయ ముక్కలు కొరుకుతున్నటువంటి శబ్దం. తాయనారు ఆశ్చర్యంతో ఆ శబ్దం వచ్చిన వైపు తిరిగి చూశాడు. అప్పుడే నేలలో నుంచి ఒక దివ్యమైన హస్తం బయటికి వచ్చింది. ఆ హస్తం తాయనారు చేతిని పట్టుకొని ఆపేసింది. ఆ హస్తం మరెవరిదో కాదు, స్వయంగా పరమేశ్వరుడిదే. అప్పుడు ఒక దివ్యమైన స్వరం వినిపించింది. తాయనార్, ఆగు భక్త, నీ భక్తి నన్ను ఆనందపరిచింది. నీవు ఎంతో ప్రేమతో సమర్పించిన నైవేద్యం నేలపాలైనా కూడా నాకు చేరింది. నేను దానిని స్వీకరించాను అని చెప్పి మాతా పార్వతీదేవితో కలిసి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ భక్తుడి యొక్క భక్తికి మెచ్చిన శివుడు సంతోషించి ఆ దంపతులకు శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథ మనకు చెప్పే సత్యం ఒక్కటే, భగవంతుడు మనం సమర్పించే బహుమతులు కాదు, మన మనసులో ఉన్న భక్తిని చూస్తాడు. పేదరికం, ఆకలి, కష్టాలు ఉన్నా తన నియమాన్ని విడిచిపెట్టని అరివత్తయ్య నాయనార్ ఒక నిజమైన గొప్ప భక్తికి నిదర్శనంగా నిలిచారు. ఓ శివభక్తులారా, ఈ కథ మనకు గొప్ప సత్యాన్ని కూడా గుర్తు చేస్తుంది. శివుడికి పెద్ద పెద్ద యజ్ఞాలు అవసరం లేదు. శివుడికి కోట్ల విలువైన నైవేద్యాలు అవసరం లేదు. శివుడికి కావాల్సింది ఒక్కటే, నిజమైన భక్తి, స్వచ్ఛమైన మనసు. అరివత్తయ్య నాయనార్ శివుడికి ఇచ్చింది సంపద కాదు, ఆయన ఇచ్చింది తన హృదయాన్ని, తన భక్తిని. ఆహారం నేలపాలైంది, కానీ ఆయన భక్తి మాత్రం నేలపాలు కానివ్వలేదు ఈశ్వరుడు. శివుడి ముందు ప్రేమతో సమర్పించిన ఒక్క ముద్ద నైవేద్యము భక్తి లేకుండా పెట్టే 100 విందుల కంటే చాలా గొప్పది. అందుకే పరమేశ్వరుడే స్వయంగా భూమి నుంచి హస్తాన్ని చాపి ఆ భక్తుడిని ఆపేశాడు. ఎందుకంటే శివుడు మనం సమర్పించే వస్తువులను కాదు, మన హృదయాన్ని చూస్తాడు. ఆకలి ఉన్నా, పేదరికం ఉన్నా, బాధలు ఉన్నా శివుడిపై ఉన్న విశ్వాసం మాత్రం ఎప్పటికీ తగ్గకూడదు. ఎందుకంటే భక్తి నిజమైనదైతే శివుడు ఎక్కడున్నా ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చి తీరుతాడు. శివుడికి మనం ఇచ్చే నైవేద్యం కంటే మన హృదయంలో ఉన్న భక్తి ఎంతో విలువైనది. కాబట్టి శివభక్తులారా, ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. శివుడిపై భక్తి ఉన్న మీ స్నేహితులతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో శివభక్తుల కథలను తెలుసుకోవాలని మీకు అనిపిస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మరెన్నో అద్భుతమైన శివభక్తిని కథలతో
తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, హరే కృష్ణ, ఓం నమో నారాయణాయ.